గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఆరవ సంఖ్య వారికి ఎలా ఉండబోతోంది కొత్త సంవత్సరం? ఎలాంటి టిప్ ఇస్తున్నారు? ఆరో సంఖ్యలో జన్మించడం అంటే 6వ తేదీ, 15వ తేదీ అండ్ 24వ తేదీ. ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళు 6వ సంఖ్య కిందికి వస్తారండి. 6వ సంఖ్య అంటే దీనికి అధిపతి శుక్రుడు. మనం అంటే ముందుగా చెప్పుకున్న వాటిలో 9 గ్రూపులుగా చేసిన వాటిల్లో 6వ గ్రూప్ చెప్పాం. 6వ గ్రూప్ పని ఏంటంటే మొత్తము అందంగా చక్కదిద్దడమే వీళ్ళ పని. 6వ సంఖ్యలో జన్మించిన వాళ్ళకి అందంగా ఉండాలి, నీట్నెస్ గా ఉండాలి, బాధ్యతగా ఉండాలి అన్న పట్టుదల ఎక్కువ ఉంటుందండి. వీళ్ళ దగ్గర ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా ఈ అందంగా అలంకరించడము అండ్ సంగీతము ఇట్లా ఏవైతే ఫ్యాషనబుల్ గా లగ్జరియస్ట్ గా ఉంటాయో వీటి సంబంధించినవన్నీ లేకపోతే వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఆ కారకత్వం శుక్రుడి కారకత్వం అదండి. ఈ శుక్రుడి కారకత్వంలో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరము ఆత్మవిశ్వాసము తగ్గబోతుంది. కాబట్టి ఆత్మవిశ్వాసంగా నేను అన్ని చేసేస్తాను అని కాకుండా జాగ్రత్తగా వహించాలి. తర్వాత సంఘంలో పేరు, గౌరవం, మర్యాదలన్నీ కూడా కొన్ని తగ్గబోతున్నాయి అని ఇప్పుడు మీరు ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడితే చాలు. అప్పుడు మనం ఎక్కువ ఎలాంటి మనస్తాపం అనేది ఉండదు. ఈ సంవత్సరము కొద్దిగా మనము సంఘంలో పేరు, గౌరవం అనేది కొద్దిగా మనకు వాళ్ళు నిందలాగా వేస్తారేమో అని భావించి సద్దుమణిగితే మనకు అక్కడే రెమెడీ అనేది వస్తుందండి. తర్వాత ఈ 6వ సంఖ్యకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఉద్యోగంలో మార్పులు అనేవి ఎక్కువగా జరగబోతున్నాయి. ట్రాన్స్ఫర్ అనేది ఎక్కువగా జరగబోతుంది. ఈ ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు వీళ్ళు జాగ్రత్తగా ఏం కాదులేనే అనే ట్రాన్స్ఫర్ తీసుకోకుండా అన్ని చక్కగా ఉన్నాయని అన్ని కరెక్ట్ గా ఉన్నాయని వీళ్ళు డిసైడ్ చేయకుండా వీళ్ళకి నమ్మకస్తులైనటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళ సహాయ సహకారాలతో కూడా వీళ్ళు ఆ పనులు చేస్తే ట్రాన్స్ఫర్ కానీ మార్పులు కానీ ఎనీ వేరే డిసిషన్ ఇన్ జాబ్స్ లో వీళ్ళు తీసుకుంటే వాళ్ళకి వీళ్ళు మన మంచిగా సెటిల్ అవ్వడం, సద్దుమనగడం అనేది జరుగుతుంది. తర్వాత వ్యాపారస్తులకి ఎప్పుడు కూడా ఒకరి పైన గుడ్డిగా నమ్మి వ్యాపారం చేయకూడదు. అండ్ ఏది బ్యాలెన్స్ అమౌంట్ డీలింగ్స్ అనేటివి పెట్టుకోకూడదు. వ్యాపారం ని ఈసారి వీళ్ళు కొత్త రకంగా అనేది అమల్చుకోవడం అనేది చేస్తే వీళ్ళకి లాభాలు పెరుగుతాయండి. అంటే కొత్త రకంగా అంటే కొత్త వ్యాపారాలు పెట్టమని కాదండి. ఉన్న వ్యాపారంలోనే దానికి సంబంధించిందే కొంచెము కొత్తదనాన్ని చూపించాలి. ఎందుకంటే ఇది కొత్త సంవత్సరం కదండి, సూర్యుడు కదా, 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాడు సూర్యుడు 1వ నంబర్గా. కాబట్టి వీళ్ళు కూడా ఆ కొత్తదనాన్ని అనేది పాటించుకుంటూ వ్యాపారాన్ని ముందుకు చేసుకుంటూ వెళ్తే వీళ్ళకి లాభాలు ఉంటాయే తప్ప, లేకపోతే కొద్దిగా గుడ్డిగా నమ్మి వెళ్తే గనక నష్టాలు జరగడానికి అవకాశం ఉందండి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా వీళ్ళు చాలా జాగ్రత్త వహించాలి. ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే మంచి ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో నమ్మకస్తుల ద్వారా ఆ ఆరోగ్య సమస్యలకి చికిత్స తీసుకోవాలి తప్ప ఎవరిని పడితే వాళ్ళని నమ్మి వెళ్ళి నష్టపోకూడదు. ఆరోగ్య విషయం కుటుంబంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ కోపతాపాలు వీళ్ళపైన ఉంటాయి. సద్దుమనగాలి. సద్దుమనుగుతూ సరే ఏం జరుగుతుందని వాటిని పరిశీలిస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప నేను కరెక్టే కదా అని ఎదురుగా వెళ్తే వీళ్ళకే నష్టాలు ఉంటాయండి. కాబట్టి అండ్ ధనం విషయంలో కూడా వీళ్ళు ధనం అంటే అధిక ఖర్చులు ఉంటాయి. ఈ సంవత్సరము అధిక ఖర్చులు చేయకూడదండి. ఆ విధంగా ధనాన్ని కాపాడుకోవాలి. తర్వాత వీళ్ళకి బెస్ట్ రెమెడీ టిప్ వచ్చేసి వీళ్ళు శుక్రవారం రోజున సూర్యుడికి గాయత్రి మంత్రంతో 3 సార్లు నీళ్ళు వదలాలి. అండ్ ఆ కుడి చేతిలో తీర్థంలాగా నీళ్ళు తీసుకొని ఆ సూర్యుడికి ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలని వేడుకుంటూ ఆ నీళ్లు
నా సంబంధించినటువంటి ఈ కోరికలు నెరవేరాలని సూర్యుడికి ఆ నీళ్లు చూపించే వాళ్ళు సేవిస్తే వీళ్ళు ఏంటంటే శుక్రవారమే కాకుండా ప్రతిరోజు చేస్తే మంచిది. అప్పుడప్పుడు మిస్ అయినా శుక్రవారం రోజు మాత్రం వీళ్ళు ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు. ఈ అంటే ఆరోగ్య సంఖ్యకు సంబంధించిన వాళ్ళు ఈ విధంగా జాగ్రత్తలు పాటిస్తే వీళ్ళకు ఈ సంవత్సరం చాలా బాగుంటుందండి. ఓకే గురుగారు, నమస్కారం. నమస్కారం.